వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్. విద్యార్థులలో ఉన్న క్రీడా నైపుణ్యత్వాన్ని బయటకు తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సీఎం కప్ ప్రవేశపెట్టిందని ఎంపీడీఓ ఎంఈఓ అన్నారు. క్రీడలు మానసిక శారీరక ఎదుగుదలకు దోహదపడతాయని తెలిపారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ 2024 బాలబాలికలకు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ నిర్వహించారు. క్రీడాకారులచే అధికారులు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీడీఓ బాలకృష్ణ, ఎంఈఓ రాజేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని, క్రీడల వల్ల శారీరక మానసిక దోహదపడతాయని వారు తెలిపారు. ఈ క్రీడల్లో పాల్గొన్న పాఠశాల ఉపాధ్యాయులకు విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్. అన్ని పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు యువతులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పీడీలు, పీఈటీలు, మా మండల లెవెల్ సీఎం కప్ స్పోర్ట్స్ కమిటీ మెంబర్స్, విద్యార్థులకు, మా పంచాయతీ గారి అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, గౌరవ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రంలో సీఎం కప్ 3 రోజుల పాటు, ఈ రోజు 3 రోజుల పాటు
అన్ని పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులకు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ నిర్వహిస్తున్నాం. మేము ఇక్కడ అన్ని పాఠశాల నుంచి టీమ్స్ వచ్చినాయి, విద్యార్థులు వచ్చినారు. ఇప్పుడే ట్రయల్ మ్యాచ్ అయిపోయింది. ఈ పోటీలలో అందరూ పాల్గొని గెలుపోవడంలో స్పోర్టివ్గా తీసుకోవాలని చెప్పి పిల్లలకు తెలుపడమైనది. దీని తర్వాత జిల్లా స్థాయిలో కూడా ఇక్కడ గెలిచిన టీంలకు జిల్లా స్థాయికి పంపబడతాం 16 నుంచి 21 తేదీ వరకు. ఇక్కడ పాఠశాలలో అన్ని ఏర్పాటు చేసిన ఈ పాఠశాల యాజమాన్యానికి, జడ్పీహెచ్ఎస్ దర్పల్లి గారికి, అన్ని పాఠశాల ప్రధానాధ్యాపకులకు, పీటీలకు, ఎంఈఓ గారికి అందరికీ. ఏ స్కూళ్ళలో వచ్చేసి ఇక్కడ అన్ని హై స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అండ్ యూత్ కూడా పార్టిసిపేట్ అవుతారు సార్. ఇలా యువకులు యూత్స్ వాళ్ళు కూడా ఉన్నాయి. ఇలా ఏంటంటే సబ్ జూనియర్ ఉన్నది, జూనియర్ ఉన్నది, మెన్ అండ్ ఉమెన్, మెన్స్ అండ్ ఉమెన్. ఈసారి కొత్తగా ఎక్కడ లేని విధంగా ఈసారి కొత్తగా ప్రభుత్వం ఆన్లైన్ విధానం చేపట్టింది. ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఆటలలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ 400 చిలుకు రిజిస్ట్రేషన్లు అయినాయి. అక్కడ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన అందరికీ కూడా ఇక్కడ ఆటల పోటీలు నిర్వహిస్తాము. అలాగే జిల్లాకు కూడా టీఎం కప్ టోర్నమెంట్స్ మనకు దర్పల్లి మండలంలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి మనకు ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది అందరికీ కూడా టీచర్స్ అందరికీ కూడా, అంటే హెడ్ మాస్టర్స్కి, మన హై స్కూల్స్ అన్నీ కూడా, గవర్నమెంట్ హై స్కూల్స్, అదేవిధంగా మోడల్ స్కూలు, కేజీబీవీ అందరికీ కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామ సెక్రటరీలకు కూడా, అంటే యూత్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి గ్రామ సెక్రటరీలు కూడా ముందే ఇన్ఫామ్ చేసేసి అన్ని టీంలని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసి, ఆ రిజిస్ట్రేషన్ అయినటువంటి వారందరికీ కూడా ఇక్కడ కోఆర్డినేట్ చేస్తూ ఇక్కడ దర్పల్లి ఉన్నత పాఠశాలలో ఈరోజు మండల్ టోర్నమెంట్స్ జరగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు జరిగిన తర్వాత ఇక్కడ మండల్ లెవెల్లో ఈ 3 రకాల కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ వీటిల్లో విన్ అయినటువంటి టీమ్స్ అందరినీ కూడా మనం డిస్ట్రిక్ట్ లెవెల్కి పంపించడం జరుగుతూ ఉంటుంది. మంచి వాతావరణంలో ఇక్కడ మనం మండల ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా, పార్టిసిపేట్స్ అందరికీ, అదేవిధంగా టీచర్లందరికీ కూడా మన ఎండిఓ సార్ ఆధ్వర్యంలో వారికి భోజనం కూడా ఇక్కడ వసతి కల్పించడం జరుగుతూ ఉంటుంది. అన్ని రకాల ఏర్పాట్లు మనకి మండల గేమ్స్కి చేయడం జరిగింది.